everyone. హాయ్ ఎవ్రీవన్, గ్రానీ కిచెన్. ఇదిగండి బొంబిడాయల పులుసు పెట్టి మీకు వీడియో చేస్తున్నాను. దీన్ని చూసిన వాళ్ళు మరి కామెంట్ రూపంలో తెలియజేసి ఎలా ఉందో వండుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సినటువంటి పదార్థాలు: 4 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, పచ్చిమిరపకాయలు. వంట చేసేటప్పుడు మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చూపిస్తాను. 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి, గ్రేవ్ చేసుకోవాలండి. మంచిగా కూర గ్రేవ్ రావాలంటే ముందు వీడియోలో చేపలు పెట్టాను, దానిలో ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఇదైతే గ్రేవ్ చేస్తున్నాను. ఇదిగండి 5 గంటలు నూనె, పెద్దల్లిపాయ, పచ్చిమిరకాయల గ్రేవ్ అండి మిక్సీ వేసి పెట్టుకున్నాను. మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ పసుపు, ఇది ఒక కారం, రుచికి సరిపడా కారం, చెక్క లవంగ పొడుము, చింతపండు పులుసు, దీంతో 2 లోటాలు నీళ్ళు, కల్లుప్పు సరిపడా కల్లుప్పు, పులుసు ఇలా తెరిలేటప్పుడు ఇలా చాప ముక్కలు వేసుకోవాలి. ఇలా తుక ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ దిగితే కూరలో చాలా టేస్ట్, ఉడికైపోయాక చేస్తే కాదు, మధ్యలో ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి. కొత్తిమీర లాస్ట్లో ఇలా గ్రైండెడ్ చేసుకొని ఈ రీతి బొంబిడాయల పులుసు అంటే ఈ మాత్రం పులుసు ఉండాలండి, మరీ మొత్తం వినకూడదు. హలో ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ చేయండి. గ్రానీ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు.